ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. ఈ పరిచర్య ఎంతో భారంతో కొనసాగుతూ ఉన్నది. టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ పరిచర్యలో మీరు విత్తితే మీ ఆత్మీయ జీవితాలు, మీ పరిస్థితులు అన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారంగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు మనము నిలువబడి ఉన్న పరిస్థితులు నిజంగా భయానకంగా ఉండి ఉండవచ్చు. మన పరిస్థితులు నిర్ణయాలు తీసుకోలేని, ఎలాగున ప్రయాణము చేయాలో తెలియని స్థితిలో ఉండి ఉండవచ్చు. అందుకే మనము భయపడుతూ ఉన్నామని, మనము తప్పించబడడానికి దైవ శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన మాట ఏమిటి అంటే, ఈరోజు మనకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించి విడిపించి నిలబెట్టే దేవుడనని భక్తుడు విశ్వసించిన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నమ్ముదాం. ఎందుకంటే మనకు కలిగిన భయాల అన్నిటిలో మనుషులు మనల్ని తప్పించలేరు. ఒకవేళ మనుషులు మనతో ఉండి మనల్ని అర్థం చేసుకొని ప్రేమించేవారైతే మనకి సమాధానకరంగా కొన్ని మాటలు చెప్పి మన యొక్క భుజాన్ని తట్టవచ్చు, ధైర్యాన్ని అందించవచ్చు. కానీ ఆ యొక్క భయములో నుంచి మనల్ని తప్పించగలిగిన సామర్థ్యం వారికి ఉండదు. ఎందుకంటే వారు మానవులు కాబట్టి. కానీ దేవుడు దైవిక శక్తి కలిగిన వాడు కాబట్టి, ఆయన ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి, సమస్తమును నిర్మించిన దేవుడు కాబట్టి, జీవం కలిగిన జీవాధిపతి, సమాధానకర్త కాబట్టి, మనకు కలిగిన భయముల అన్నిటిలో నుండి తప్పించడానికి ఆయనకు అధికారం ఉన్నది, సమర్థత ఉన్నది. ప్రియ సహోదరుడా, ఈరోజు మనకు కలిగిన భయముల అన్నిటిలో నుండి తప్పించబడ్డానికి మొదటిగా మనము చేయవలసిన పని ఆయనను ఆశ్రయిద్దాం. ఒకవేళ భయం నిన్ను కృంగదీస్తూ ఉన్నదా, అయితే నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి కన్నీటితో నీ ప్రతి సమస్యను ఆయనకు అప్పగించి ఆయన యొక్క హస్తంలో నీ హస్తాన్ని పెట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా చింతించకుండా ఆయన యొద్ద నుండి సమాధానాన్ని కనిపెట్టడానికి ఇష్టపడినట్లయితే నీకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తారు. తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తారు. ఆ భయం నుంచి, చీకటి నుంచి, వ్యతిరేక పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తుతారు. ఆయన మాట్లాడితే జీవము మన హృదయాలలోకి వస్తుంది. ఆయన మాట్లాడితే సమాధానం వస్తుంది. ఆయన మాట్లాడితే మన బ్రతుకులు మారిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, భయము కలిగిన వేళ ఆయన సన్నిధిలో నీ ప్రాణాత్మ శరీరాలను కుమ్మరించు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనకు కలిగిన భయముల అన్నిటిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. నమ్ముదాం, భయం నుంచి తప్పించబడదాం. ఆయన వెలుగును ఆధారం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి మాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి మమ్మల్ని విడిపిస్తానని మరొక్కసారి వాగ్దానము చేసినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీ కృతజ్ఞతలు ప్రభువా. ఎవరైతే ఈ మాటను నమ్మి అవును నా దేవుడు నన్ను విడిపించే దేవుడు అని విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగనే ప్రభువా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని
ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్న దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.